శ్రీ గురు చరిత్ర. శ్రీ గురు చరిత్రను మొట్టమొదట మరాఠీ భాషలో శ్రీ గంగాధర సరస్వతి రచించారు. ఈ కలియుగంలో శ్రీ గురు చరిత్ర కామధేనుడు గా అంగీకరించబడింది. కామధేనువు మీరు వెంటనే పొందాలని కోరుకునే వాటిని సూచిస్తుంది. ఆశీర్వాద గ్రంథం గురు చరిత్రను కల్తీ లేని సారాంశంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది. సేవ చేసే ఎవరైనా వారు కోరుకున్న సంతృప్తిని పొందవచ్చు. ఎవరైనా గురు చరిత్రను పరిశీలించడానికి సిద్ధంగా లేని సందర్భంలో దానిని పరిశీలించడంలో పరిజ్ఞానం ఉన్న ఏ బ్రాహ్మణునికైనా సలహా ఇవ్వవచ్చు. దత్తాత్రేయ భగవానుడి అనుచరులందరికీ ఆలోచనలు, సమావేశాలు, జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కనీసం ఒక రోజులో కనీసం ఒక్కసారైనా గురుచరిత్రను పరిశీలించాలని ఇది వినయపూర్వకమైన విన్నపం. గురు చరిత్ర యొక్క తీవ్రతను అనుభూతి చెందడానికి మరియు శ్రీ నరసింహ సరస్వతి వారు కరంజా, నర్సోబా వాటర్ కోర్స్లో మరియు గణాగాపూర్లో ముగింపులో ఉన్న సమయంలో వారు చేసిన అద్భుతాలన్నీ గ్రహించడం. శ్రీ గురు చరిత్ర చదివిన లేదా దాని పారాయణను ఆడే ప్రేమికులు ఆధ్యాత్మిక ఆనందాన్ని మరియు భౌతిక శ్రేయస్సును అనుభవిస్తారు. కొంతమంది భక్తులు వారి శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం పారాయణను ఆడతారు. శ్రీ గురుచరిత్రలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ దేశంలోని వివిధ వ్యక్తులు శ్రీ గురు వద్దకు వచ్చిన వారిని అతని సాధారణ దయతో ఆయన పునరుద్ధరించారు. నిజానికి నేటికీ ఔత్సాహికులు శ్రీ గురు చరిత్రను స్థిరంగా పరిశీలించడం ద్వారా ఆయన ఆశీర్వాదాలను అనుభవిస్తారు. గురు చరిత్రలో నిర్దిష్ట అధ్యాయాలు ఉన్నాయి. ఇవి జీవితంలోని నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి అంగీకరించబడ్డాయి. ఇక్కడ చాలా లేవు. తెలివైన పిల్లల పుట్టుక కోసం అధ్యాయ్ 8, ఉపాధి సమస్యల పరిష్కారానికి అధ్యాయ్ 14, పిల్లల అభివృద్ధి కోసం అధ్యాయ్ 17, ఆర్థిక శ్రేయస్సు కోసం అధ్యాయ్ 18, దెయ్యం లేదా భూత్ ప్రేత బాధ కోసం అధ్యాయ్ 20 నుంచి 21 వరకు, అధ్యాయ్ 30 నుంచి 21 వరకు, ఆరోగ్య సంబంధిత సమస్యలకు అధ్యాయ్ 13 మరియు 45, అధ్యాయ్ 1, నామధార కృషి నాతుని దృష్టితో అనుకూలం. అధ్యాయ్ 2, భక్తి యొక్క నియంత్రణ మరియు అద్భుతం, వేద ధర్మ కథ మరియు అతని అనుచరుడు దీపక్. అధ్యాయ్ 3, మహావిష్ణువు పాలకుడు అంబరీష్ను విడిచిపెట్టాడు మరియు కొన్ని అవతారాలు అవసరమని రిషి దుర్వాస నిందను అంగీకరించాడు. అధ్యాయ్ 4, త్రిమూర్తులు మాతా అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని, శ్రీ దత్తాత్రేయ జన్మను పరీక్షిస్తారు. అధ్యాయం 5, పీఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మహారాజ్ జననం. అధ్యాయ్ 6, రావణుడు మహాశివుని నుండి ఆత్మలింగాన్ని పొందాడు, శ్రీ క్షేత్ర గోకర్ణ జననం. అధ్యాయం 7, శ్రీ క్షేత్ర గోకర్ణ ప్రాముఖ్యత, ఇక్ష్వాకు పాలకుడు మరియు వశిష్ఠ మహర్షి కథ. అధ్యాయం 8, ఆత్మహత్యకు ప్రయత్నించిన బ్రాహ్మణ స్త్రీని తప్పించారు, శని ప్రదోష వ్రత ప్రాముఖ్యత. అధ్యాయ్ 9, రజక వాషర్మాన్ తన తరువాతి జన్మలో భగవంతునిగా ఉండాలని కోరుకున్నాడు, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి తన అవతారాన్ని ముగించాడు. అధ్యాయ్ 10, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వల్లభేష్ను దొంగలు దోచుకుని హత్య చేశారు. అధ్యాయ్ 11, శ్రీ మాస్టర్ నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ మరియు నరహరిగా అతని బాలలీల జననం. అధ్యాయ్ 12, నరహరి కాశీలో శ్రీకృష్ణ సరస్వతి నుండి సన్యాస దీక్షను అంగీకరించి శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించాడు. అధ్యాయ్ 13, బాసరలో విపరీతమైన కడుపు నొప్పి నయమైన బ్రాహ్మణుడు కరంజాను దర్శించిన శ్రీ నరసింహ సరస్వతి. అధ్యాయ్ 14, సాయందేవ్ శ్రీ గురుని దర్శించాడు మరియు ఒక ముస్లిం రాజు అసౌకర్యం నుండి తప్పించబడ్డాడు. అధ్యాయ్ 15, విభిన్న తీర్థాల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. భక్తులు ప్రయాణానికి పంపబడ్డారు, అయితే శ్రీ మాస్టర్ స్వయంగా పరాలి వైద్యనాథుని వద్ద ఉన్నారు. అధ్యాయ్ 16, భక్తి యొక్క ప్రాముఖ్యత స్పష్టం చేయబడింది, ధౌమ్య ఋషి మరియు అతని శిష్యుల కథ. అధ్యాయ్ 17, ఔదుంబర్ భిల్లవాడి దగ్గరి వద్ద శ్రీ మాస్టర్ గాంభీర్యం ద్వారా ఒక దిగులుగా ఉన్న బ్రాహ్మణ బాలుడు బాగా నేర్చుకున్న పండిట్ అవుతాడు. అధ్యాయ్ 18, అమరాపూర్లోని ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఘెవాడ మొక్కను ఖాళీ చేయడం ద్వారా బంగారు కుండను అందించాడు. అధ్యాయ్ 19, శ్రీ గురువు 64 మంది యోగినులకు అనుకూలంగా ఉన్నారు, అదనంగా నర్సోబావాడి వద్ద గంగానుజ అనే వ్యవసాయవేత్త. అధ్యాయ్ 20,
శ్రీ నరసింహ సరస్వతి ఒక బ్రహ్మ పిశాచి నుండి ఒక స్త్రీని విడిచిపెట్టింది. ఆమె పుట్టిన తర్వాత తన సమస్యలన్నింటినీ త్వరగా హత్య చేయడానికి ఉపయోగించుకుంది. శ్రీ మాస్టర్ ఆమెకు 2 కొడుకులతో కూడా అనుకూలంగా ఉంటాడు. అధ్యాయ్ 21 రీజనింగ్లో భాగంగా శ్రీగురు సన్యాసి మభ్యపెట్టి స్త్రీలను ఓదార్చారు. స్త్రీలు నర్సోబావాడికి వెళ్లి శ్రీ మాస్టర్ పాదుకలను వేడుకుంటారు. డెడ్ చైల్డ్ నైట్ లైఫ్కి పునరుద్ధరించబడింది. అధ్యాయ్ 22 శ్రీగురు బ్రాహ్మణుల ఇంటి వద్ద ఒక పురాతన నిర్జన గేదెను తయారు చేస్తారు. అతను భిక్ష కోసం గాణగాపూర్ వచ్చినప్పుడు కాలువను దానం చేశాడు. అధ్యాయ్ 23 గాణగాపూర్లో మఠం స్థాపించిన శ్రీగురు లావణ్య ద్వారా బ్రహ్మరాక్షసుడు విముక్తి పొందాడు. అధ్యాయ్ 24 కుమాసిలో శ్రీ త్రివిక్రమ భారతికి శ్రీగురువు తన విశ్వరూపాన్ని, విస్తృతమైన ఆకారం వెలికితీశారు. అధ్యాయ్ 25 శ్రీ త్రివిక్రమ భారతిని భంగపరిచిన 2 ఆడంబరమైన బ్రాహ్మణులను గాణగాపూర్లోని శ్రీగురువు వద్దకు తీసుకువస్తారు. అధ్యాయ్ 26 పవిత్ర వేదాల నిర్మాణం మరియు ప్రాముఖ్యత గర్వించదగిన బ్రాహ్మణులకు వివరించబడింది. అధ్యాయ్ 27 ఒక హరిజనుడు పిలవబడ్డాడు మరియు శ్రీ మాస్టర్ అందంతో అతను వేదాలను పరిశీలించడం ప్రారంభించాడు. బ్రాహ్మణులు దానం చేస్తారు, కానీ దీర్ఘకాలంలో శిక్షించబడ్డారు. అధ్యాయ్ 28 శ్రీగురువు నీరు పోయడం ద్వారా హరిజనుల శరీరంపై ఉన్న భస్మాన్ని బహిష్కరించాలని అనుచరుడిని ఆరా తీస్తాడు. అతని సమాచారం అదృశ్యమవుతుంది మరియు అతను ఇంటికి తిరిగి వస్తాడు. అధ్యాయ్ 29 భస్మ ప్రాముఖ్యత, పవిత్రమైన అగ్ని అవశేషాలు స్పష్టం చేయబడింది. ఒక రాక్షసుడు మరియు శ్రీ వామదేవుని కథ. అధ్యాయ్ 30 తన జీవిత భాగస్వామిని తప్పుదారి పట్టించిన సావిత్రి అనే మహిళను శ్రీ మాస్టర్ మభ్యపెట్టారు మరియు జీవితం యొక్క అశాశ్వతతను స్పష్టం చేశారు. ఈ పుట్ ఇప్పటికీ గాణగాపూర్లో చూడవచ్చు మరియు దీనిని సతీకట్ట అని పిలుస్తారు. అధ్యాయ్ 31 పాతివ్రత్య ధర్మం సావిత్రికి, అగస్త్య ముని కథ మరియు లోపాముద్రకు వివరించబడింది.